హలో మై డియర్ బంగారమ్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ డీనోస్ వరల్డ్ తెలుగు అండి. సో మీ సపోర్ట్ కోసం చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనం దగ్గర దాపు 1500 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు క్రాస్ అవుతున్నాము. ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 2.5 months అవుతుంది అంతే. సో ఈ ట్రస్ట్, ఈ యొక్క సపోర్ట్ కోసం చాలా చాలా ధన్యవాదాలు. సో ఈరోజు నేను రివ్యూ చేసే మోటార్ సైకిల్ హోండా CB500X. సో ఈ యొక్క మోటార్ సైకిల్ ఒక సర్ప్రైజ్ లాంచ్గా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ వింగ్ ఓపెన్ చేశారు. బిగ్ వింగ్లో మనకి అప్ టు 500 అంటే 300 to 500 cc క్లాస్ మోటార్ సైకిల్స్ అనేది సపరేట్గా అమ్ముతారని హోండా వాళ్ళు డిసైడ్ చేశారు. సో దానివల్ల మీరు CB350 కానీ CB350 RS కొనాలంటే హోండా బిగ్ వింగ్ షోరూమ్కి వెళ్ళాలండి, నార్మల్ హోండా షోరూమ్ కాదు. అదే కాకుండా ప్రతి సిటీలో హోండా బిగ్ వింగ్ టాప్ లైన్ అని ఒక షోరూమ్ ఓపెన్ చేస్తారు. సో దీని యొక్క సారాంశం ఏంటంటే 300 cc నుంచి 1000 cc వరకు, అంటే అబౌవ్ 1000 cc కూడా మోడల్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో ఉన్నదో అది లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ CB500X అనేది హోండా బిగ్ వింగ్ షోరూమ్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఒక అడ్వెంచర్ బైక్. సో అడ్వెంచర్ టూరర్ అంటే ఏంటి అంటే యూజువల్లీ మనం టూరింగ్ చేయడానికి ఈ వెహికల్ యూస్ఫుల్గా ఉంటుంది, ప్లస్ ఆఫ్ రోడింగ్ కూడా. సో అడ్వెంచర్ అనేటప్పుడు ఆఫ్ రోడింగ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెరెన్స్, మట్టి మీద, మళ్ళీ గుట్టలో ఎక్కడానికి, మళ్ళీ ఘాట్ రోడ్స్లో నడిపేయడానికి, మళ్ళీ డర్ట్ రోడ్స్లో నడిపేయడానికి, ఏమన్నా ఫారెస్ట్ ట్రైల్స్ మధ్య నుంచి వెళ్ళడానికి, ఒక అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది ఒక అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్లో ఉంటుంది. అండ్ ఇట్స్ అ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ బైక్. అంటే ఏ బైక్స్ అయితే 500 cc to 1000 cc మధ్యలో వస్తాయో దాన్ని మిడిల్ వెయిట్ సెగ్మెంట్ అంటారు. 1000 cc వచ్చిన తర్వాత దాన్ని లీటర్ క్లాస్ సెగ్మెంట్ అంటారు. సో ఇది జస్ట్ ఒక క్విక్ సమరీ మీకు. సో ఇప్పుడు మనం మాట్లాడేది CB500X. సో ఈ యొక్క అడ్వెంచర్ టూరర్ ఎవరి కోసం లాంచ్ చేయబడింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బైక్స్ లైక్ ఎక్స్పల్స్ 200, లేకపోతే అడ్వెంచర్ 250, లేకపోతే అడ్వెంచర్ 390, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, ఇవన్నీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ అడ్వెంచర్ బైక్స్ అనమాట, ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో. సో ఎవరైతే ఈ బైక్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళకి నెక్స్ట్ బైక్ అప్గ్రేడ్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేశారు. సో వాళ్ళ కోసం ఈ బైక్ని హోండా వాళ్ళు లాంచ్ చేశారు. వాళ్ళు చూశారు అడ్వెంచర్ టూరింగ్ అనేది చాలా వరకు క్యాచప్ అవుతుంది, ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు బైకింగ్ కల్చర్. సో ప్రతి ఒక్కరు వీకెండ్ అవ్వగానే బైక్ తీసుకొని దే వాంట్ టు గెట్ లాస్ట్ ఇన్ నేచర్. అంటే నేచర్ ఒక ఎక్స్పీరియన్స్, ఈ కేర్స్, వరీస్ ఇవన్నీ వదిలేసి కాసేపటికి ఏదైతే ప్రెషర్స్ మనకు ఉంటాయో డైలీ లైఫ్లో, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అదంతా మర్చిపోయి కాసేపు మనం ఎప్పుడైతే ఆ రోడ్స్లో లాంగ్ ఎంప్టీ స్ట్రెచెస్, మన బ్యూటిఫుల్ హైవేస్ ఉన్నాయి మన ఇండియాలో. సో ఆ హైవేస్లో వెళ్తున్నప్పుడు ఆ ఫ్రెష్ ఎయిర్ బ్రీత్ చేస్తున్నప్పుడు కాసేపటికి అట్లీస్ట్ మనకు ఆ పెయిన్, మనకున్న ఆ బాధ అవన్నీ మర్చిపోతాము. సో ఆ ఒక ట్రెండ్ అనేది ఇప్పుడు లాస్ట్ 3-4 yearsలో చాలా పికప్ అయిందండి. సో దీనివల్ల ఈ అడ్వెంచర్ టూరింగ్ అనేది ఒక లైఫ్ స్టైల్ లెక్క మారిపోయింది. సో ఇది హోండా వాళ్ళు గమనించి ఈ బైక్ని లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఇది మీకు సరి అయిన అప్గ్రేడ్ బైకా కాదా? సో దీంట్లో వాళ్ళు ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేయడానికి ట్రై చేశారు, దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ డిజైన్ చూసినట్లయితే త్రూ అవుట్ ఆల్ అరౌండ్ మనకి LED లైట్స్ ఇవ్వబడ్డాయి. సో LED హెడ్ ల్యాంప్ ఉంది, LED టెయిల్ ల్యాంప్ ఉంది, LED టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. కానీ టూరింగ్కి అవసరమైంది ఆక్సిలరీ లైట్స్ కూడా. ఎందుకంటే లైటింగ్ చాలా క్లియర్గా ఉండాలి, పవర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషలీ మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం, చాలామంది ఫాగ్ ఉంటుంది, సరిగ్గా క్లియర్ విజిబిలిటీ ఉండదు. అప్పుడు మనకి క్లియర్ విజిబిలిటీ ఉండడానికి ఆక్సిలరీ ల్యాంప్స్ లేకపోతే పవర్ఫుల్ హెడ్ ల్యాంప్స్ ఉంటే చాలా యూజ్ అవుతుంది, ఎస్పెషలీ డ్యూయల్ హెడ్ ల్యాంప్ సెటప్ ఉంటే. సో దీనిలో డ్యూయల్ హెడ్ ల్యాంప్ సెటప్ లేదు, కానీ LED లైటింగ్ ఇచ్చారు. లైట్ బాగుందని చెప్పొచ్చు, కానీ ఇంకా బెటర్ విజిబిలిటీ కావాలంటే మీరు ఆక్సిలరీ ల్యాంప్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకోటి క్రూషియల్ థింగ్ ఏదైతే అడ్వెంచర్ టూరింగ్కి అవసరమో అది లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద వెళ్తారో, అన్ఈవెన్ సర్ఫేస్ మీద వెళ్తున్నప్పుడు నార్మల్ సస్పెన్షన్ ఉంటే ఈజీగా అది బాటమ్ అవుట్ అయిపోతుంది. సో బాటమ్ అవుట్ అయినప్పుడు మీకు ఆ స్టెబిలిటీ అనేది ఉండదు, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు, బండి ఈజీగా యూ లూజ్ బ్యాలెన్స్ అని మీరు కింద పడిపోవచ్చు. సో ఆ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉన్నప్పుడు మనకి ఆ ట్రావెల్ ఉంటుంది, బండి ఆ షాక్ని లేకపోతే ఆ ఒక అండ్యులేషన్ని అబ్జార్బ్ చేయడానికి అది
కంప్రెస్ అయ్యి మళ్ళీ సెట్ అవుతుంది. సో దానివల్ల లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అడ్వెంచర్ బైక్స్కి ఎప్పుడైతే మీరు ఫారెస్ట్ లోపల వెళ్తారో, ట్రైల్స్లో వెళ్తారో, లేకపోతే మట్టి లేకపోతే బుడదలు వెళ్తున్నప్పుడు మీకు అది యూస్ఫుల్గా ఉంటుంది. సో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ దీంట్లో అవైలబుల్ ఉంది. అండ్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ అండి, ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా అడ్జస్టబుల్ షాక్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ అ మేజర్ ప్లస్ దీనికి, ఈ బండికి. నెక్స్ట్ టైర్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అడ్వెంచర్ అనే వర్డ్ వస్తుందో మనకి నార్మల్ రోడ్ టైర్స్ వర్కౌట్ కావండి, మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అంటారు. సో నార్మల్ ట్రెడ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో స్ట్రీట్ కోసం యూజ్ చేసేది, అది స్ట్రీట్ పైన గ్రిప్ ఆఫర్ చేయడానికి మనకి సహాయం పడుతుంది. కానీ ఎప్పుడైతే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉంటాయో అది ఆఫ్ రోడ్ అంటే మట్టి రోడ్ల పైన, లేకపోతే డర్ట్ రోడ్ పైన, లేకపోతే బుడదల్లో నడిపిస్తున్నప్పుడు మీకు అక్కడ గ్రిప్ లెవెల్స్ ఎన్హాన్స్ చేయడానికి ఆ బ్లాక్ ప్యాటర్న్ ట్రెడ్ ఇస్తారనమాట. దానివల్ల మీకు బెటర్ గ్రిప్, బెటర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, బండి కూడా బ్యాలెన్స్డ్గా ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ రాళ్ళు రప్పలు లేకపోతే గ్రావెల్ పైన అంతా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకోటి, సో దీంట్లో మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు, అది డన్లప్ టైర్స్ ఇచ్చారు. నెక్స్ట్, ఎప్పుడు కూడా అడ్వెంచర్ బైక్లో మనకి ఫ్రంట్ వీల్ అనేది పెద్దగా ఉండాలి. అంటే 19 ఇంచ్ వీల్ కానీ 21 ఇంచ్ వీల్ కానీ ఆఫర్ చేస్తారు. సో 19 ఇంచ్ వీల్ అంటే ఎందుకు పెద్ద వీల్ ఆఫర్ చేస్తారంటే, ఆ వీల్ లార్జ్గా ఉండడం వల్ల మీకు ఏదైతే ఆబ్స్టికల్స్ వస్తాయో, అంటే పెద్ద పెద్ద రాళ్ళు వచ్చినప్పుడు అది ఈజీగా దాన్ని దాటి వెళ్ళిపోతుంది. అదే 17 ఇంచ్ వీల్ ఉందనుకోండి, మీకు అది అంత ఈజీగా దాటి వెళ్ళలేదు, కొంచెం బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి దీంట్లో ఈ బైక్లో CB500Xలో 19 ఇంచ్ వీల్ ఆఫర్ చేశారు. సో దానివల్ల మీకు ఈజీగా ఆబ్స్టికల్స్ని ఇది దాటి వెళ్ళిపోతుంది. రాళ్ళు రప్పలు లేకపోతే చిన్న చిన్న గుంతలు వచ్చినా కానీ మీకు ప్రాబ్లం ఉండదు. యూజువల్లీ అడ్వెంచర్ బైక్స్లో రెండు విధమైన సెటప్స్ ఇస్తారు. ఒకటి ఫ్రంట్ 21 ఇంచ్ వీల్ ఇచ్చి వెనకాల 18 ఇంచ్ వీల్ ఇస్తారు, లేదంటే ఫ్రంట్ 19 ఇచ్చి వెనకాల 18 ఇంచ్ కానీ 17 ఇంచ్ కానీ ఇస్తారు. సో 17 ఇంచ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ వర్సటైల్ క్యారెక్టర్ ఆఫర్ చేయడానికి. సో మీరు ఎప్పటికీ గుంతల్లో ట్రైల్స్లో నడిపారు కదండి, ఈ బైక్ని మీరు డైలీ యూస్ చేయొచ్చు, సిటీలో యూస్ చేయొచ్చు, మీరు టూరింగ్కి యూస్ చేయొచ్చు, అంటే హైవేస్ పైన నడిపించవచ్చు. సో దీనివల్ల టైర్స్ కూడా మనకి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ టైర్స్ ఇవ్వకుండా జస్ట్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు, ఏదైతే మంచి రోడ్ గ్రిప్ ఆన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ రెండు ఆఫర్ చేస్తుంది. ప్లస్ వెనకాల 17 ఇంచ్ వీల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ 19 ఇంచ్ వీల్ వల్ల మీరు ఈ ట్రైల్స్లో నడిపిస్తున్నప్పుడు గుంతలు అవన్నీ దాటి వెళ్ళిపోవచ్చు. కానీ 17 ఇంచ్ వీల్ వల్ల మీకు ఫ్లికబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఈ యొక్క బైక్ ఇంకొక ప్రాముఖ్యత. ఇట్ ఈస్ మోర్ వర్సటైల్, అంటే మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు. సిటీ ట్రాఫిక్లో నడిపించినప్పుడు కూడా మీకు ఎక్కువ భారీగా, ఎక్కువ హెవీగా, కష్టంగా అనిపించదు బండిని తిప్పడానికి. ఇంకోటి, దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేది బండి ఒక డిజైన్, చాలా స్లిమ్ ప్రొఫైల్ డిజైన్, స్లీక్ డిజైన్ ఇచ్చారు. సో బండి చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది, ఈజీగా మీరు దాన్ని ఫ్లిక్ చేసుకుంటూ, మెనూవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది ఇంకొక మేజర్ అడ్వాంటేజ్. యూజువల్లీ అడ్వెంచర్ బైక్స్ అంటే చాలా బల్కీగా, పెద్దగా ఉంటాయి. సో అవి ఓన్లీ హైవే పైన పనికొస్తాయి, లేకపోతే ఈ ఆఫ్ రోడింగ్ టెరెన్స్లో పనికొస్తాయి, కానీ సిటీలో నడిపేయడానికి అంత ఈజీగా ఉండదు. కానీ ఈ బైక్ ఒక ప్రాముఖ్యత ఏంటంటే, మీరు దాన్ని సిటీలో ఈజీగా ఆల్మోస్ట్ డైలీ మీరు ఆఫీస్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే దీంట్లో పవర్, టార్క్ అనేది చాలా ఈజీ, అంటే మంచిగా స్ప్రెడ్ చేసి పెట్టారు. ఇనఫ్ పవర్, ఇనఫ్ టార్క్ ఇచ్చారు. చాలా ఎక్కువ ఇవ్వలేదు, చాలా తక్కువ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు పవర్ టార్క్ గురించి మాట వచ్చింది కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. బండిని పవర్ చేసేది 471cc ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ మోటార్ అండి. పవర్ ఏమో 47.5 PS అండ్ టార్క్ ఏమో 43.5 Nm అండి. గేర్ బాక్స్ ఏమో 6 స్పీడ్ గేర్ బాక్స్. సో దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, వెన్ పవర్ అండ్ టార్క్ రెండు ఇంచుమించు సేమ్ ఉంటాయో అప్పుడు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, టార్క్ కర్వ్ అనేది ఫ్లాట్ టార్క్ కర్వ్ లభిస్తుంది. ఫ్లాట్ టార్క్ కర్వ్ ఒక అర్థం ఏంటంటే, లోవర్ ఆర్పిఎం నుంచి మిడ్ రేంజ్ వరకు, ఆల్మోస్ట్ టాప్ ఎండ్ వరకు కూడా మీరు థ్రాటిల్ తిప్పితే చాలు, ఏ గేర్లో ఉన్నా పర్లేదు, థ్రాటిల్ తిప్పితే మీకు ఆ టార్క్, ఆ పికప్ అనేది ఉంటుంది. సో మీ ఏ గేర్లో అన్నా మీరు ఓవర్టేక్ చేయాలనుకుంటే ఒక వెహికల్ని ఈజీగా ఓవర్టేక్ చేయొచ్చు. ఆ పికప్ అనేది ప్రతి గేర్లో ఉంటుంది. సో ఇది ఫ్లాట్ టార్క్ కర్వ్ ఒక అర్థం. ఈ బండిలో ఆ ఫ్లాట్ టార్క్ కర్వ్ అవైలబుల్ ఉంది. సో దానివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఈ బైక్కి అని చెప్పొచ్చు. నెక్స్ట్, బండి ఒక రిఫైన్మెంట్. యూజువల్లీ హోండా అంటేనే రిఫైన్మెంట్. సో చాలా రిఫైన్డ్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది, జీరో వైబ్రేషన్స్, ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ వెళ్తున్నప్పుడు కూడా, అంటే 100+ స్పీడ్స్లో కూడా చాలా రిఫైన్డ్గా ఉంది. ఇది యాక్చువల్గా మనకందరికీ తెలుసు, ఈరోజు నుంచి లాక్డౌన్ హైదరాబాద్లో డే 1 అనమాట. సో యాక్చువల్లీ ఈరోజు నేను ఈ బండి నడిపించాల్సింది, మన రెగ్యులర్ హై స్పీడ్ స్టెబిలిటీ టెస్ట్ కానీ, ఆఫ్ రోడింగ్ టెస్ట్ కానీ అంత డీటెయిల్గా చేయాల్సింది. కానీ ఆల్రెడీ నిన్న మన సీఎం గారు 2 o'clock అలా అనౌన్స్ చేశారు కాబట్టి, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి, తొందరలో నేను ఈవినింగే వెళ్ళి
దాన్ని అక్కడనే సిటీ మన రెగ్యులర్ జూబ్లీ హిల్స్ ఇన్ఆర్బిట్ మాల్ ఆ రోడ్లో నడిపించాల్సి వచ్చింది. జస్ట్ టు గివ్ యూ ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్. ఇది ఒక సిటీ రైడ్ ఇంప్రెషన్ ప్లస్ మనకి తెలిసిపోతుంది బండి సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, అన్నీ కూడా నేను షేర్ చేయడానికే ఈ యొక్క క్విక్ రైడ్ ఇంప్రెషన్ నేను షేర్ చేస్తున్నాను. తర్వాత ఒకవేళ వీలైతే డీటెయిల్డ్ ఆఫ్ రోడింగ్ ఇంకా హై స్పీడ్ స్టెబిలిటీ టెస్ట్ కూడా చేసి మీకు లాక్డౌన్ తర్వాత ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మనము మాట్లాడుకునేది బండి ఇంజిన్ గురించి. సో ఇంజిన్ గేర్ బాక్స్ చాలా స్మూత్గా ఉంది, ఎక్కడ క్లంకీ ఫీల్ కానీ ఒకలాంటి అన్సర్టనిటీ, గ్లిచెస్ లేకపోతే స్నాపీ బిహేవియర్ ఏం లేదు, చాలా క్లీన్గా ఉంది. ప్లస్ నెక్స్ట్ ఏమో థ్రాటిల్ రెస్పాన్స్ అనేది అగైన్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ ఇచ్చారు. డ్యూయల్ థ్రాటిల్ కేబుల్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా థ్రాటిల్ చాలా క్లీన్ అండ్ కన్సిస్టెంట్గా అండ్ మీరు థ్రాటిల్ తిప్పితే ఇన్స్టెంట్ పవర్ డెలివరీ మీకు లభిస్తుంది. సో అది డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ కి ఉన్న అడ్వాంటేజ్ అనమాట. ప్లస్ మనకి స్లిప్పర్ క్లచ్ ఆఫర్ చేస్తున్నారు. స్లిప్పర్ క్లచ్ గురించి నేను ఆల్రెడీ నాకు తెలిసి అపాచీ వీడియోలోనో ఏదో ఒక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కావాలంటే లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. క్లుప్తంగా చెప్పాలంటే స్లిప్పర్ క్లచ్ ఒకటి మనకి లైటర్ క్లచ్ పుల్ ఆఫర్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి హెవీ క్లచ్ పుల్ ఉంటుందో మనం ట్రాఫిక్లో క్లచ్ యూస్ చేసి మనకి పామ్ పెయిన్ వస్తుంది అండ్ రిస్ట్ పెయిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇదంతా ఒక ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేయడానికి స్లిప్పర్ క్లచ్ అనేది చాలా లైటర్ క్లచ్ పుల్, క్లచ్ లీవర్ యాక్షన్ చాలా లైట్గా, ఈజీగా, కంఫర్టబుల్గా ఉంటుంది. అదే కాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్ ఏదైతే స్లిప్పర్ క్లచ్ ఆఫర్ చేస్తుందో అదేంటంటే మనం ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్, ఇప్పుడు సడన్గా స్పీడ్ తగ్గించాల్సిన అవసరం వచ్చింది, ఎవరో ఎద్దో లేకపోతే ఏదో కోతినో లేకపోతే ఏదో కుక్కనో మధ్యలో వచ్చేసింది, సడన్గా మనం 100+ స్పీడ్లో ఉన్నప్పుడు సడన్గా డౌన్ షిఫ్ట్ చేసి స్పీడ్ కట్ చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే వీల్ స్పిన్ ఇంకా ఇంజిన్ బ్రేకింగ్, ఇవి రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట స్లిప్పర్ క్లచ్ గురించి తెలుసుకోవడానికి. ఒక్కసారి మనం డౌన్ షిఫ్ట్ చేసి స్పీడ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ అనేది పనిచేస్తుంది, కానీ వెనకాల వీల్ మాత్రం స్పీడ్ మాత్రం అదే స్పీడ్లో ఉంటుంది. సో ఆ ఇంజిన్ బ్రేకింగ్ అండ్ వీల్ స్పీడ్ మ్యాచ్ కాకుండా ఉండడం వల్ల వెనకాల వీల్ లాక్ అయ్యి హాప్ అవుతుంది. అంటే మమ్మల్ని ఆల్మోస్ట్ మనని బండి విసిరివేసే ఒక స్టేజ్కి వస్తుంది. సో అలా కాకుండా ఉండడానికి ఈ స్లిప్పర్ క్లచ్ అనేది పనిచేస్తుంది. వెనకాల వీల్ లాక్ అయ్యి హాప్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ స్లిప్పర్ క్లచ్ది. ఎప్పటికైనా అది ఉండడం మంచిది ఎవరైతే హైవే టూరింగ్ చేస్తారో. అదే కాకుండా బండి యాక్సిలరేషన్ చాలా బాగుంది. సీటింగ్ కంఫర్ట్, సాడిల్ చాలా కంఫర్టబుల్గా ఉంది రైడర్కి యాజ్ వెల్ యాజ్ పిలియన్కి. సో ఇది ఒక మంచి విషయము. నెక్స్ట్ టీఎఫ్టీ కన్సోల్. స్పీడో కన్సోల్ చూసినట్లయితే నెగిటివ్ డిస్ప్లే ఇచ్చారు. అది కలర్ టీఎఫ్టీ ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఇట్స్ టూరింగ్ మిషన్, మనము హాట్ సన్లో అంటే ఆఫ్టర్నూన్ నడిపించేటప్పుడు విజిబిలిటీ అంత బాగాలేదు. అంటే మనకి ఆ స్పీడ్ కానీ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ క్లియర్గా కనిపిస్తలేవు. కలర్ టీఎఫ్టీ ఉంటే విజిబిలిటీ ఇంకా క్లియర్గా ఉండేదని నా అభిప్రాయం. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్స్. మనకి ఫ్రంట్ ఏమో 310mm పెటల్ డిస్క్ లభిస్తుంది, వెనకాల నాకు తెలిసి 240mm పెటల్ డిస్క్ ఇచ్చారు. సో దీనివల్ల అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఏమో స్టాండర్డ్. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కానీ దీన్ని ఆఫ్ చేసే ఆప్షన్ లేదు. అంటే ఆఫ్ రోడ్ ఏబిఎస్ అంటే యూజువలీ ఆఫ్ రోడ్ ఏబిఎస్ అంటే వెనకాల వీల్లో ఏబిఎస్ అనేది ఆఫ్ చేసేస్తారు, ఓన్లీ ఫ్రంట్ వీల్లో ఏబిఎస్ పనిచేస్తుంది. దీన్ని ఆఫ్ రోడ్ ఏబిఎస్ అంటారు. సో ఈ ఫీచర్ లేకపోతే ఈ సిస్టమ్ యాక్టివేట్ చేయడానికి యూజువల్లీ ఒక స్విచ్ ఇస్తారు, లేకపోతే కన్సోల్లో మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అటువంటి ఫీచర్ కొన్ని అడ్వెంచర్ బైక్స్ ఆఫర్ చేస్తాయి, కానీ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి ఆఫ్ రోడ్ ఏబిఎస్ లభించట్లేదు. అంటే వాళ్ళు ఆఫర్ చేయలేదు. ఓన్లీ ఎప్పటికీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఆన్లో ఉంటుంది. సో అది కొంచెం వరకు మజా ఏదైతే ఉంటుందో డర్ట్ రోడ్లో నడిపేయడము, ఆ డ్రిఫ్ట్లు కొట్టడం, అదంతా ఈ బండితో చేయలేము, ఎందుకంటే ఏబిఎస్ సిస్టమ్ ఎప్పటికీ పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ దీంట్లో లేదు, అసలు ఇవ్వలేదు. యూజువలీ టూరింగ్ బైక్స్లో ట్రాక్షన్ కంట్రోల్ ఇస్తే కొంచెం వరకు ఎక్సెస్ వీల్ స్పిన్ కంట్రోల్ అవుతుంది, కానీ ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నా కానీ యూజువలీ జనాలు అంటే ఈ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకుంటారు, ఎందుకంటే అది కూడా ఎక్సెస్ వీల్ స్పిన్ని అది లిమిట్ చేస్తూ ఉంటుంది ఎలక్ట్రానిక్లీ. సో అలా ఉంటే మనం డర్ట్ రోడ్స్ ఇవన్నీ ఈజీ దాటి వెళ్ళలేము. సో వీల్ స్పిన్ ఎక్కువ ఉంటేనే మనము ఈ మట్టి రోడ్లు, బురద రోడ్లు ఇవన్నీ దాటి వెళ్ళొచ్చు. సో ట్రాక్షన్ కంట్రోల్ లేకపోవడం పెద్ద డిసడ్వాంటేజ్ కాదు, కానీ ఆఫ్ రోడ్ ఏబిఎస్ మాత్రం వాళ్ళు ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇంకొక విషయం ఏదైతే ఇట్ కుడ్ బి బెటర్ అనేది. ఇంకోటి, ఇది అడ్వెంచర్ బైక్ అన్నప్పుడు పానియర్స్ మౌంట్ చేయడానికి యూజువలీ ర్యాక్స్
ఇవ్వబడతాయి. వెనకాల టాప్ కేస్‌కి ఒక ర్యాక్ ఇస్తారు. అది దీంట్లో ఇవ్వలేదు. అది ఆఫర్ చేస్తే ఇంకా బావుంటదని నా అభిప్రాయం. ప్లస్ మనకి పానియర్ మౌంటింగ్ సిస్టమ్‌కి కొన్ని క్లిప్స్ లేకపోతే కొన్ని స్లాట్స్ ఇస్తారనమాట. ఈజీగా పానియర్ మౌంట్ అయ్యేటట్టు. సో, ఆ స్లాట్స్ కూడా ఇవ్వలేదు. ఆ స్లాట్స్ ఇస్తే మనం ఏదన్నా ఫిట్ అయ్యి ఎవరన్నా డిజైన్ చేస్తే దీనికోసము పానియర్స్ మనం దాన్ని జస్ట్ ప్లగ్ అండ్ ప్లే లెక్క పెట్టి నడిపించుకోవచ్చు అనమాట. సో, అది కూడా ఏదైనా బ్రాకెట్స్ హోండా వాళ్ళు లాంచ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం, జస్ట్ యాక్సెసరీస్ లెక్క. నెక్స్ట్ బండి యొక్క సస్పెన్షన్ చాలా బాగుంది. అడ్జస్టబుల్ సస్పెన్షన్ చాలా స్మూత్గా ఉంది. అసలు ఈజీగా మనకు గుంతలు ఏమైనా సిటీలో వచ్చినా కానీ అసలు ఏమి అవపడదు అనమాట. అసలు ఒక షిప్లో వెళ్తున్నట్టు వెళ్ళిపోవచ్చు అనమాట. అది ఒక అడ్వెంచర్ బైక్ ఒక ప్రాముఖ్యత. అంటే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంటే స్పీడ్ బ్రేకర్లు ఏమొచ్చినా కానీ మనము ఒక ఎస్యూవీలో వెళ్తున్నట్టు, క్లుప్తంగా చెప్పాలంటే ఇది బైక్, ఈ టూరింగ్ బైక్స్ మన కార్లు ఎట్లా ఎస్యూవీస్ ఉంటాయో అలా టూరింగ్ బైక్స్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో అనమాట. గింతలు వచ్చినా అవి ఫటాఫట దాటి వెళ్ళిపోతూనే ఉంటాయి. సో, అదొక మంచి అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడదాం. ప్రైస్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 7,95,000 ఆన్ రోడ్ హైదరాబాద్లో ఉందండి. మీరు బుకింగ్ డీటెయిల్స్ కానీ ఏదైనా తెలుసుకోవడానికి ఫార్చ్యూన్ హోండా బిగ్ వింగ్ టాప్ లైన్ షోరూమ్, దాంట్లో కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కానీ అంటే వెయిటింగ్ పీరియడ్ ఏమైనా ఉందా ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో, ప్రైస్ అనేది చాలా ఎక్కువ అండి. ఒక 500cc ప్యారలల్ ట్విన్ మోటార్ సైకిల్కి మనకి దగ్గర దాపు 8 లక్షలు ప్రైస్ పెట్టడం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో, మీరేమనుకుంటున్నారు? ఇది ఒక మంచి వాల్యూ ప్యాకేజా కాదా? మీరు కన్సిడర్ చేస్తారా? కానీ హోండా ఒక రిలయబిలిటీ మనకు తెలుసండి. సో, ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బాగుంది. సౌండ్ అనేది చాలా క్లీన్గా వస్తుంది అండ్ రిఫైన్మెంట్ చాలా బాగుంది. బండి ఒక చాసీ స్టెబిలిటీ అద్భుతంగా ఉంది. స్వింగ్ ఆర్మ్ కూడా చాలా రగ్గెడ్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు. మనకి ఆఫ్ రోడింగ్ ఇదంతా మనకి చేయడానికి సులభంగా ఉంటుంది. వెనకాల మోనోషాక్ కూడా ఆ చాసీని పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి, యూజువలీ అడ్వెంచర్ బైక్స్ ఎలా ఉంటాయంటే నేను చెప్పాను కదండి, 19-inch వీల్ ఏమో ఆఫ్ రోడింగ్కి, 17-inch వీల్ ఏమో మనకి మనోరబిలిటీకి. సో, దీంట్లో ఒక ప్రాముఖ్యత ఏంటంటే నాకు నచ్చింది, సిటీలో నడిపిస్తున్నప్పుడు ఈజీగా ఫ్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి. ఆ స్ట్రీమ్ లైన్ బాడీ ఉండడం వల్ల హ్యాండ్లింగ్ అనేది బ్యూటిఫుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు ఘాట్ రోడ్స్లో నడిపించేటప్పుడు లేకపోతే క్యానియన్ ట్విస్టీస్లో నడిపిస్తున్నప్పుడు మీకు ఆ స్టెబిలిటీ ఏదైతే బండి ఆఫర్ చేస్తుందో మీకు మజా వచ్చేస్తుంది ఖచ్చితంగా ఈ బండి నడిపిస్తుండగా. సో, అదే కాకుండా ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ కూడా ఉంది కాబట్టి ఒక గుడ్ ఆల్రౌండ్ బైక్. ఇప్పుడు మీరు మొత్తం అంటే మీ ఇంట్లో ఒక్కటే బైక్ మీరు ఓన్ చేయాలి, ఏదైతే మీరు డైలీ ఆఫీస్కి యూజ్ చేయాలి, మళ్ళీ టూరింగ్కి యూజ్ చేయాలి, మళ్ళీ ఆఫ్ రోడింగ్కి యూజ్ చేయాలి అనుకుంటే ఈ బైక్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే హోండా రిలయబిలిటీ మీకు అట్లీస్ట్ ఆ ఇంజిన్ మాత్రం ప్రాబ్లం ఇవ్వదు, వెళ్తూనే ఉంటుంది, పని చేస్తూనే ఉంటుంది. సో, అది ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళినా కానీ హోండా జాపనీస్ టెక్నాలజీ కానీ జాపనీస్ ఇంజిన్స్ కానీ మంచి లైఫ్ ఆఫర్ చేస్తాయి. ఇంజిన్ లైఫ్ బాగుంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా రీజనబుల్గా ఉంటుంది. సో, ఇది బండి యొక్క సారాంశం అండి. బండి నాకైతే నచ్చింది, కానీ ప్రైస్ కొంచెం తక్కువ ఉంటే ఖచ్చితంగా ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఇది ఒక CKD రౌట్ ద్వారా తీసుకొస్తున్నారు. CKD అంటే ఏంది? కంప్లీట్ నాక్ డౌన్ కిట్స్. సో, ఇది CBU కాదు. CBU అంటే కంప్లీట్ బిల్ట్ యూనిట్. కంప్లీట్ బిల్ట్ యూనిట్ అంటే మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండి. ఇది CKD రౌట్ ద్వారా ఇక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి ఇది ఇక్కడనే అసెంబుల్ చేయబడుతుంది. సో, దానివల్ల కూడా మనకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ CBU అంటే అట్లీస్ట్ మనం CBUకి ఎక్కువ పే చేస్తున్నామని అనుకోవచ్చు, కానీ ఇది యాక్చువల్లీ CKD రౌట్ ద్వారా తీసుకొస్తున్నారు. సో, దానివల్ల ఇది ప్రైస్ కొంచెం తక్కువ ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. బండి అయితే చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు అప్గ్రేడ్ చేసేటప్పుడు ఆఫ్ రోడింగ్ ABS ఒకటి ఇస్తే బాగుండు అండ్ మేబీ డ్యూయల్ డిస్క్ ఇస్తే కూడా బాగుంటుందని నా అభిప్రాయం. సో, మీకు ఈ బండి నచ్చిందా లేదా, ఈ రివ్యూ నచ్చిందా లేదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.